హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే 30/5/2026 13th May 2026. ఈరోజు మనకు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకి ఈరోజు హైదరాబాద్ వచ్చేస్తే బండ్లు 1200 బండ్లు వచ్చినాయి. నిన్న మనకు 700 బండ్లు వచ్చినాయి. నిన్నటికి వెళ్ళటికి ఆల్మోస్ట్ డబుల్ బండ్లు వచ్చినాయి. ఇది మనకు నిన్న బెంగినపల్లి, ఈరోజు బెంగినపల్లి వచ్చేసి 30 నుంచి 40 రూపాయల కిలో ఉంది, 30 to 40 రూపీస్. అదే మనకు నిన్న 55 రూపాయల కిలో అయింది. కొంచెం కవర్ కట్టింది, 65 రూపాయల కిలో దాకా కూడా పోయింది. ఇదే మనకు మార్కెట్ వాళ్ళని అడిగితే దానికి చెప్పింది ఏంటంటే చెప్తాను నేను నెక్స్ట్. దశేర్ వచ్చేస్తే 40 నుంచి 70 రూపాయలు పోయింది, 40 to 70. బనీషాన్ వచ్చేస్తే 30 నుంచి 40. మంచి క్వాలిటీ ఉంటే 50 కూడా పోతుంది అంటున్నారు. దశేర్ వచ్చేస్తే 40 to 70. కేసరి వచ్చేస్తే 40 నుంచి 60 రూపాయలు, 40 to 60 కేసరి. హిమాయత్ వచ్చేస్తే 50 నుంచి 100 రూపాయలు, 50 to 100 రూపీస్ హిమాయత్. నెక్స్ట్ రసాలు వచ్చేస్తే 25 రూపాయల నుంచి 40 రూపాయలు. రసాలు వచ్చేస్తే 25 రూపాయల నుంచి 40 రూపాయలు, 25 to 40 రూపీస్. మల్లిక వచ్చేస్తే 20 నుంచి 35, 40 రూపాయలు అంటున్నారు. టాప్ రేటు 20 to 35, 40. ఇది మనకైతే మల్లిక మంచి రేటే ఉంది. మనకు రసాలు కొన్ని చిన్న రసాలు, పెద్ద రసాలు, మనకు చెరుకు రసాలు అన్నీ కొంచెం రేట్ అటు అయినా కానీ 20 నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది. హిమాయత్ 50 నుంచి 60, 100 రూపాయలు, 50 to 100. ఇది కూడా కొంచెం అదే రేట్లు ఉంది. కొంచెం టాప్ ఇది పెరుగుతుందంటే మనకైతే రేట్ మాత్రం 50 నుంచి 100 మధ్య చెప్తున్నారు. కేసరి 40 నుంచి 60, ఇది మనకు 70, 80 కూడా పోతుంది మంచి క్వాలిటీ ఉంటే. నెక్స్ట్ తోతాపురి 15 రూపాయల నుంచి 25 రూపాయలు పోతుంది, 15 to 25 రూపీస్ పోతుంది తోతాపురి వెరైటీ. ఆల్మోస్ట్ మన ఆంధ్ర రాయలసీమ కూడా ఆల్మోస్ట్ ఇవే రేట్లు పోతున్నాయి, కొంచెం అటు ఇటుగా తోతాపురి అయితే. అప్పస్ వెరైటీ వచ్చేస్తే రేట్ డౌన్ ఉంది, 25 to 40 రూపీస్, 20 రూపాయల నుంచి 40 రూపాయలు అంటున్నారు, 25 to 40. సుందరి కానీ సువర్ణరేఖ కానీ సేమ్ ఒకటే, ఇది మనకు 30 రూపాయల నుంచి 40 రూపాయలు అవుతుంది, 30 to 40 రూపీస్. మనకు ఒక్కోసారి 70 నుంచి 80 అంటారు. ఇది మార్కెట్ కొంచెం గజిబిజి ఉంది, మనకు క్లారిటీ రేట్ అయితే వస్తలేదు. ఒకసారి మీరు కావాలంటే వాళ్ళకు మార్కెట్ వాళ్ళకి కనుక్కోండి రేట్లు ఎట్లా పోతున్నాయి ఏంది, మనకు ఎగ్జాక్ట్ తీసుకొస్తే ఎట్లా అని. కొందరు ఏంటంటే ఎగ్జాక్ట్ రేట్ చెప్తారు, కొందరు మనము రానికి కూడా ఎక్కువ రేట్ చెప్తుంటారు. సో అది కూడా ఉంటుంది. ఒక్కోసారి మనకు వాళ్ళు చెప్పే రేట్ ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక వేరే రేట్ వేస్తారు. ఒకసారి మ్యాక్సిమం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసే ప్రయత్నం చేయండి. నెంబర్ కావాలంటే అడగండి. హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ, నిజామాబాద్ కానీ, అనంతపురం కానీ, ఈ దగ్గరలో ప్లేస్ వరంగల్ కానీ, నాందేడ్ కానీ, నాగ్పూర్ కానీ, కర్ణాటక కానీ, గుల్బర్గ్ కానీ, బెంగళూరు కానీ, వాళ్ళకి నాకు తెలిసిన వాళ్ళ నెంబర్లు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. చెన్నైలోని మీద మార్కెట్ ఉంది, ఆ రేట్లు అక్కడ వాళ్ళ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఒకసారి మీరు నెంబర్ కనుక్కొని మా దగ్గరికి వెళ్ళే రాయచోటి కానీ, ఛత్తీస్గఢ్ కానీ వాళ్ళ నెంబర్లు తీసుకొని ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. రేట్లు మంచిగా పోతున్నాయి అంటేనే మీరు తీసుకెళ్తే అది మంచి రేటు. పండూరు వచ్చేస్తే 100 నుంచి 150 రూపాయలు అవుతుంది. ఇది మనకు ఇటువంటి చిన్న వెరైటీ పండూరు అయితే టాప్ రేట్ ఉన్నదల్లా ఇదే టాప్ రేట్ అన్నారు, 100 to 150 రూపీస్. ఓకే, మనకు రేట్ వచ్చేస్తే బెనీషాన్ వచ్చేస్తే మనకు నిన్న 55, 60 కూడా పోయిందన్నారు. రీజన్ ఏంటిదంటే 700 బండ్లు వచ్చినాయి మనకు, ఈరోజు 1200 బండ్లు వచ్చినాయి. సో బండ్లు అయితే మారినాయి, బక్రీద్ ఎఫెక్ట్ వల్ల పండుగ కారణంగా మార్కెట్ బంద్ ఉండేసరికి కొందరు తెంపలేదు 5 అన్నారు. సో ఆ రీజన్ వల్ల అయితే రేట్ పెరిగిందన్నారు. నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించలే, కాకపోతే వాళ్ళు చెప్పిన దాని కూడా వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎందుకంటే 1200 బండ్లు ఈరోజు వచ్చి ఆ రోజు 700 ఉన్నాయంటే మనం కొంచెం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే శనివారం, ఆదివారం మినహాయిస్తే సోమవారం నాడు కరెక్ట్ రేట్ డిసైడ్ అయింది, రేట్లు పెరుగుతున్నాయా లేదనేది. ఇప్పుడు మనకు చిత్తూరు అటు సైడ్ కూడా ఒక 2-3 రూపాయలు, 5 రూపాయలు, అనంతపూర్లో కూడా 5 రూపాయల దాకా పెరిగింది. సో ఇదైతే మనకు హ్యాపీ న్యూసే, ఆల్మోస్ట్ రేట్లు పెరుగుతున్నాయి అనుకోవచ్చు. కాకపోతే కన్ఫర్మేషన్కి అయితే చెప్పలేము, ఎస్పెషల్లీ బంగినపల్లి నేను చెప్పేది. బంగినపల్లి కన్ఫర్మేషన్ చెప్పలేము, కానీ మనకు 30 రూపాయలు, 28 రూపాయలు ఉన్నాయి, కాస్త 35 రూపాయల దాకా అయింది. ఇది మనకు హైదరాబాద్ మార్కెట్ రేట్లు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మండే నుంచి మార్కెట్ జంప్ అవుతుందా లేదనేది ఒక క్లారిటీకి వస్తుందని చెప్పారు. మనం సో మండే వరకు వెయిట్ చూసి తర్వాత మనకు ఏందనేది డిసైడ్ కావాలి. నెక్స్ట్ మనకు లాతూరు వచ్చేస్తే ఈరోజు మనము హైదరాబాదు, లాతూరు, నాందేడు, నిజామాబాదు, దామల చెరువు, కల్లూరు, ఇక్కడ ఈ రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్తూరు, ఇక్కడ రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనంతపురం కానీ ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం రేట్లు జంప్ అయినప్పుడు ఆటోమేటిక్గా పెట్టే ప్రయత్నం చేస్తున్నా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి, లైక్, షేర్, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. మన వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ కామెంట్లో పిన్ ఇస్తాను, లేదు నాకు నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దానికి మీరు అడిగినా కూడా నేను వాట్సాప్ గ్రూప్లో నీకు లింక్ పంపిస్తాను, మీరు జాయిన్ కావచ్చు. ఇక మనకు లాతూరులో వచ్చేస్తే కేసరి 80 రూపాయలు ఉంది, 80 రూపీస్ కేజీ. కేసరి మన దగ్గర 30 రూపాయలకు మనకు తెలిసిన వ్యక్తిని అడిగారు. మా తోట మీద అయితే 30 రూపాయల కిలో, 28 రూపాయల కిలో కూడా తీసుకుపోతా అంటున్నారు, అంత తక్కువ అంటున్నారు. కాకపోతే మార్కెట్ మాత్రం 70-80 అంటున్నారు. ఏది క్లారిటీ ఒక లెక్క వస్తలేదు.
మీరు ఇది మీకు బాగా మాల్ వెళ్ళే ఉంటే మీరు మ్యాక్సిమం ఇటువంటి మీకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కాకుండా మీరే ఒకసారి కాల్ చేసి కనుక్కొని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మరీ డబుల్ ఇప్పుడు 30 ఎక్కడ 80 90 ఎక్కడ. సో దాన్ని అయితే మీరు ఆలోచించుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఒక 10-20 రూపాయలు ఖర్చులు అయినా కానీ మనకు మిగిలినది ఉంటుంది కదా, అట్లని మీరు ఆలోచించండి. ఇది మన కేసరి రేట్లు. నెక్స్ట్ నాందేడ్ వచ్చేస్తే నాందేడ్ బెనిషన్ వచ్చేస్తే 40 రూపాయల కిలో అయింది, 40 రూపీస్ కేజీ. ఇదే రేట్ అయితే రీజనబుల్గా నడుస్తుంది, కొంచెం పెరిగినట్టుగా. ఈరోజు గ్రేప్స్ వచ్చినాయి, గ్రేప్స్ ఒకటి చెప్తున్నా స్పెషల్గా 32 రూపాయలకు కిలో పడ్డది. రేట్ అయితే చాలా డౌన్ ఉంది, 10 రూపాయలకు 320 రూపాయలు 10 కిలోలు పడ్డది. నిజామాబాద్ వచ్చేసి మార్కెట్ బెనిషన్ వచ్చేసి 30 నుంచి 35 రూపాయలు ఉంది, 30 to 35 రూపీస్. తోతాపూర్ వచ్చేస్తే 20 రూపాయలు ఉంది అంతే. తోతాపూర్ 20 రూపాయలు 25 రూపాయల దాకా పడ్డాయి. టాప్ రేటు మంచి కలర్ ఉంటే 20 to 25. బెనిషాన్ 30 to 35. ఇది మనకు హైదరాబాద్లో నేను చెప్పినాక ఎంత ఉంది ఎన్కేజిఎన్ మార్కెట్ వాళ్ళు నిన్నటి రేటు. బెనిషాన్ 52 పోయింది, కవరు 65 రూపాయలు పోయింది. మనం ఫస్ట్ చెప్పినామో కేవీఆర్ మార్కెట్ వాళ్ళు చెప్పారు ఎగ్జాక్ట్ రేట్లు ఎట్లా పెరుగుతాయి అనేది మండే రోజు డిసైడ్ అవుతుందని చెప్పారు. బెనిషాన్ 52, కవరు 65 రూపీస్. ఇది మనకు హైదరాబాద్లో. నెక్స్ట్ దామల చెరువు మార్కెట్. దామల చెరువు వచ్చేస్తే మనకి 8 రూపాయల నుంచి 18 రూపాయలు అవుతుంది. తోతాపూరి కాయ 8 రూపీస్ 18 రూపీస్. రేట్లు ఇంకేం పెరగట్లేదు, జంప్ అయ్యట్లేదు. ఇంకొకటి ఏంటంటే గుజ్జు మన ఫ్యాక్టరీ వాళ్ళు ఆడుతున్నది ఏంటంటే మనకు 5 రూపాయలు 6 రేట్లే పడుతుంది. మరీ 5-6 రూపాయలు అంటే చాలా కష్టం, రైతులకు చాలా కష్టం. అయితే ఒక 10 రూపాయలన్న వాడాలి, అట్లయితేనే ఏమైనా గిట్టుబాటు అవుతుందని రైతులు చాలా బాధపడుతున్నారు. కాకపోతే దీన్ని మరి ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా, రేట్లు ఏమైనా పెరుగుతుందా, లేకపోతే మార్కెట్ ఎట్లుంటుందని రేపు తెలియస్తుంది. యాక్చువల్లీ తోతాపూరి కూడా ఈసారి లాస్ట్ ఇయర్ కాసినంత కాయలేదు, 50-60% కాసింది కాయ. ఉన్నది మాత్రం తోతాపూర్ ఒక్కటే ఉంది కాబట్టి దాని మీద రేటు మరి పెరిగే ఛాయిస్ ఉంటే మరి జూన్ 1st వీక్ ఉన్న ఛాయిస్ అవుతుందా లేదో. మొత్తానికి మీరైతే అయినకాయ మాత్రం తెంపేస్తుండండి కొద్దిగా, లేకపోతే ఒకసారి చెట్టు మీద కూలడం మొదలైందంటే మొత్తం కింద పడిపోతూ ఉంటాయి. కాయలు పండ్లు మొదలుపెట్టిందంటే పండు దాకా అయిన కాయ మాత్రం తెంపేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కల్లూరు మార్కెట్. కల్లూరు వచ్చేసి బెనిషన్ 22 నుంచి 30 రూపాయలు అయింది, 22 to 30 రూపీస్. మనకు 27-28 దాకా అయింది. ఈరోజు 2 రూపాయలు అయితే పెరిగింది కల్లూరు మార్కెట్. బెనిషన్ రేటు 22 to 30 రూపీస్. పుల్లూరా జ్యూస్ వచ్చేస్తే మనకు 8 రూపాయలు ఉంది, జ్యూస్ వెరైటీ 8 రూపీస్ ఉంది. మనకు నార్మల్ క్వాలిటీ మంచి క్వాలిటీ వచ్చేస్తే 10 నుంచి 15 రూపాయలు పోతుంది, మనకు 10 to 15 రూపీస్ పోతుంది. నెక్స్ట్ కాదర్ వెరైటీ వచ్చేసి 22 రూపాయల నుంచి 25 రూపాయలు పోతుంది, 22 to 25 రూపీస్. మనకు కొంచెం కాదర్ అయితే ఇంకా రేట్లు పెరగాల్సి ఉంది. మల్లిక వచ్చేసి 20 నుంచి 30-32 రూపాయల దాకా పోతుంది, 25 to 30-32 రూపీస్ దాకా పోతుంది. మల్లిక అయితే కొంచెం బెటర్ రేటే ఉంది. నెక్స్ట్ ఇది టాప్ క్వాలిటీ మంచి కలర్ ఉన్నదానికే పోతుంది. పుల్లూరా కూడా మంచి క్వాలిటీ ఉంటే ఒక 20-25 దాకా కూడా పోతుంది. కాకపోతే మన మార్కెట్ మన ప్లేస్ ఎట్లుందని చూడండి, దాని తగ్గట్టు వాళ్ళు ఎట్లా ఇస్తారు రేటు దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేసి మంచి క్వాలిటీ ఉంటే 10 నుంచి 15 అంటున్నారు. రిమైనింగ్ వెరైటీస్ మార్కెట్లోకి రాలే కాబట్టి దాని రేటు క్లారిఫై చెప్పలేకపోతున్నారు. మొత్తానికి అయితే మార్కెట్ ఇట్లుంది. తోతాపూరి క్వాలిటీ 10 నుంచి 15 రూపాయలు అంటున్నారు, 10 to 15 రూపీస్. ఇది మనకు కల్లూరు మామిడి మార్కెట్ రేట్లు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు చిత్తూరులో బెనిషన్ వచ్చేసి 20 నుంచి 30 రూపాయలు పోతుంది, 20 to 30 రూపీస్. బాగా పెరగలేదు, మనకు 28 దాకా ఉంటే 2 రూపీస్ పెరిగింది అంతే బెనిషన్. ఇది మనకు కన్ఫర్మేషన్ పెట్టుకోలేము, ఎందుకంటే పెరిగిందని అందరు తీసుకొస్తుంటారు. సో మార్కెట్ జంప్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ కాయ మళ్ళీ అయిన కాయనే ఎక్కువ కలర్ కాయనే వస్తుంటుంది. అసలు రేట్ అనేది ఎంత ఉన్నా ఇప్పుడే ఇంకా పడిపోతుంటుంది, ఇప్పుడే క్లారిటీ వస్తుంటుంది. సో మార్కెట్ హైదరాబాద్ మార్కెట్కి అడిగింది ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇప్పటికీ మంచి కాయ ఉంటే మంచి రేట్ పోతుంది అంటున్నారు. కాకపోతే ఆడికి పోయినాక మాత్రం అంత ఇవి మనం ఆశించినంత రేట్లు అయితే లేవు. మంచి కాయ కూడా మంచి రేట్ పడతలేదు, నార్మల్ రేట్ పడుతుంది. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చిత్తూరులో పుల్లూరా కాదరు 10 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యన పోతుంది అంటున్నారు, 10 to 20 రూపీస్. ఇంకా ఒకటి మామిడి రైతులకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే జపాన్లో మన మామిడి ఎగుమతి నిషేధించారు. దాని మీద ఎన్ని సంవత్సరం తెలియదు, 20 సంవత్సరాల నుంచి నడిచింది. కానీ ఇప్పుడు సడన్గా బ్యాన్ వేసిర్రు. మరి కెమికల్స్ క్రిమిసంహారకాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. రీజన్ ఏదైనా కావచ్చు కానీ మొత్తానికి అయితే బ్యాన్ అయితే పడింది. సో రేపు ఇది కూడా మనకు కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ ఇయర్ కానీ ఈసారి మనం ఆల్మోస్ట్ మార్కెట్ ఒక 10 రోజుల్లో క్లోజ్ అవుతుండొచ్చు. నెక్స్ట్ ఇయర్ అయినా సెట్ అవుతుందా లేదా చూడాలి. అప్పటికన్నా మన మార్కెట్కు ఇది డిపెండెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టే మన మార్కెట్ ఏం మారుతుంది, లేకపోతే మామిడి మార్కెట్ డిపెండ్ అనేది ఉంటుంది. కొంత బాగా ఆపొచ్చు, కానీ జపాన్ మార్కెట్ విదేశాల్లో ఏదే ఎఫెక్ట్ చేసినా అది ఇంకో దేశం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అనంతపూర్ వచ్చేసి అనంతపూర్ మనకు 32 నుంచి 35 రూపాయల దాకా అయింది. బెనిషన్ రేటు 30 to 35 రూపీస్. కవర్ కట్టింది 40-45 దాకా కూడా పోతుంది, 40 to 45 రూపీస్. కవర్ దానికి రేటు ఉంది,
ఆటోమేటిక్గా దానికి కవర్ దానికి ఆటోమేటిక్గా టాప్ రేట్ వేస్తారు. కాకపోతే ఈ అన్ని రేట్లు డౌన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 40-50 రూపాయలు తేడా పడాల్సింది 10 రూపాయల తేడాతో అయిపోతుంది. ఇది మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమన్నా కాయలు తెంపాల్సిన వాళ్ళు తెంపేసేయండి. ఎందుకంటే చెట్ల మీద ఉంటే కూలిపోతుంటాయి. రేపు రేట్లను మనం ఇంకా డిసైడ్ అయ్యి ఇప్పటికే మనం ఆల్మోస్ట్ జూన్ ఎంటర్ అవుతుంది 1-2 డేస్లో. సో రేపు ఇంకా వర్షాలు వర్షాలు ఆల్మోస్ట్ ఆంధ్ర సైడ్ కానీ చిత్తూరు ఈ తిరుపతి ఆ సైడ్ బాగా వర్షాలు వస్తున్నాయి. కాకపోతే ఇంకా తెలంగాణ రాలేదు. తెలంగాణ ఇంకా నాకు ఫోన్ చేస్తున్నారు, మాల్ ఉంది ఎట్లా పోతుంది రేపు అని. రేట్ల మీద ఏం హోప్స్ పెట్టుకోకండి తెలంగాణ వాళ్ళు. ఎస్పెషల్లీ మీ కాయే కూలిపోయే ఛాయిస్ ఉంటే మాత్రం కొంత తెంపేస్తుండండి. ఒక బండి అనేది తెంపే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు సడన్గా 2-3 రోజులు రేట్ ఏం జంప్ కాదు. కాకపోతే మనం ఏదో హోప్ కొరకు చెప్తున్నా. కానీ ఇప్పటికీ మొన్నటికంటే అయితే మరీ డౌన్ ఏం కాలే, కొంచెం హోప్ వస్తుంది. చూద్దాం రేపు ఎట్లుంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మన దాంట్లో రెగ్యులర్ వీడియోస్ పెడుతున్నాం. కాకపోతే మామిడి మార్కెట్ రేట్లు కొంచెం డౌన్ అయ్యేసరికి మనకు కూడా డైలీ ఇదే పెట్టాల్సి వస్తుంది అనిపిస్తుంది. కొన్ని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మార్కెట్ కూడా కొంచెం వాళ్ళు అసలు మార్కెట్ అవ్వట్లేనట్టు అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు అంత ఓపెన్ చేయట్లేదు, రేట్లు కూడా రివీల్ చేస్తలేరు. రేట్లు తక్కువ ఉన్నాయనా లేకపోతే అసలు వాళ్ళే షాపులు ఓపెన్ చేస్తలేవా, బండ్లు కూడా తక్కువ వస్తున్నాయని చెప్పట్లేదు. నాకు తెలిసి ఏజెంట్స్ బయర్స్ రాకపోతుండొచ్చు, అది కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. దానివల్ల కూడా వాళ్ళు కొన్ని చాలా మంది చెప్పింది అయితే బక్రీద్ అన్నారు. బక్రీద్ అయినాక కూడా వాళ్ళు ఎవరు షాపులు యాక్టివ్గా ఉన్నట్టు అనిపించలేదు. అందుకే వాళ్ళ రేట్ చెప్పలేదు. నిజామాబాద్ మనము ఈ ఆంధ్రాలో కొన్ని ప్లేస్లు, హైదరాబాద్ కొన్ని ప్లేస్లు మాత్రం చెప్పినాం. ఇంతే మన ఇదే ఛానల్ ఈరోజు మనకు వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. బంగారుపాలెంలో కూడా రేట్లు ఆల్మోస్ట్ ఇదే రేట్లు ఉన్నాయి. 20 నుంచి 30, 32, 35 దాకానే పోతుంది. ఇంకోటి మనకు ఇది 50-60 రూపాయల దాకా అవుతుంది. కావేరిపట్నంలో తమిళనాడులో మనకు అదేంది ఇమాం పసంద్ కాయ 50 నుంచి 60 రూపాయల మధ్య అవుతుంది. కాదర్ వెరైటీ ఆల్ఫాన్సో రేట్ అయితే రేట్ డౌన్ ఉంది, 30 అంతే 20 నుంచి 30 రూపాయల మధ్యన ఉంది. పెరగాల్సి ఉంది ఇంకా, దాన్ని చాలా హోప్స్ పెట్టుకున్నారు అందరూ. కాకపోతే ఇమాం పసంద్ ఒకటి కొంచెం 50-60 మధ్య ఉంది. సెకండ్ గ్రేడ్ కాయ. టాప్ క్వాలిటీ అయితే ఇంకా రాలేదు, వస్తున్నది ఒక 70-80 రూపాయలు, అంతకుమించి అయితే పడట్లేదు. ఇంకా మీ దగ్గర కాయ ఉంటే మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇంకోటి మన చెప్పింది ఏంటంటే, ఇది ఇంతకుముందు మనం చెప్పింది ఈ పుల్లూరనా కాదు, ఏదో పేరుంది అది. ఒకటి వచ్చేస్తే ఇది పండూరి కాయ ఉన్న మాత్రం మ్యాక్సిమం తీసుకెళ్ళండి, మంచి రేటే పడుతుంది. మీరు పండూరు కాయ అయితే మాత్రం తీసుకెళ్ళండి, మంచి రేటే. మార్కెట్ వాళ్ళు కూడా చెప్తున్నారు 100-150 రూపాయలు కిలో పోతుంది అంటున్నారు. ఇది ఒకటి ఆలోచించుకొని మీకు బయట మార్కెట్ మంచిగుంటే బెస్ట్. ఇంకొకటి ఏంటంటే, చాలా విషయాలు చెప్పేది ఏంటంటే, ఇట్లే ఎప్పటికీ వీళ్ళ మీద నమ్ముకొని మనం చేయలేము, వ్యవసాయం చేయలేము, ఏం చేయలేము. ఏదైనా కానీ పల్లీలే మీకు వేరుశెనగనే కానీ ఇంకేనా బొబ్బర్లు కానీ శనగలు కానీ పప్పులు ఏదైనా మీరు పండ్లు కానీ ఓన్ మార్కెట్ వేసుకునే ప్రయత్నం చేయండి. మీ దగ్గరలో అమ్మడం ట్రై చేస్తే మీరు 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ అమ్మినా పర్లేదు. కానీ ఆ కటింగ్లు సూట్లు అవి ఏముండయి, వాళ్ళకి ఇస్తే మనకు కమిషన్ సూట్లు కూడా ఉండవు. సో మ్యాక్సిమం అట్లా ట్రై చేసి మీరు సడన్గా ఒక్కరోజు కాదు, కాకపోతే ట్రై చేయండి. అట్లయితేనే రైతుకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది, రేట్లు కూడా మంచిగా వస్తుంది. ఫ్యూచర్లో కూడా మనకంటే ఒక బ్రాండ్ క్రియేట్ అయితే అట్లయితేనే మనం లాస్లో పడకుండా ఉంటాం. ఇదే కాదు, ఏ పండు అయినా సరే, జామ పండు అయినా సరే, ఇంకైనా సరే. ఇది నేను చెప్పేది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.